హాయ్ అండి. ఈరోజైతే మేము అరుణాచలం బయలుదేరుతున్నామండి. అక్షయ తృతీయ కదండీ! అందుకని అక్షయ తృతీయ రోజు శివయ్యని దర్శించుకుందామని మేము అరుణాచలం బయలుదేరుతున్నామండి. పొద్దున్నే లేసి నేను దేవుడికి పూజ చేసుకున్నానండి. బయట ముగ్గులేసుకొని గడపకు పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గులేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని అయితే మేము బయలుదేరుతున్నామండి. అలా వేసుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుందండి. అలా ముగ్గులు వేసుకొని ఆ తల్లికి పూజ చేసుకొని బయలుదేరామంటే మనకు ప్రశాంతంగా ఉంటుందండి. కార్లో లగేజ్ అయితే సర్దేశాము. ఇప్పుడు ఇంకైతే బయలుదేరేస్తున్నామండి. ఇది చిన్నస్వామి క్రికెట్ స్టేడియం అండి. మాకు సిటీ దాటడానికి 2 అవర్స్ పట్టిందండి. ట్రాఫిక్ అయితే మటుకు చాలా ఎక్కువగా ఉందండి. మేము మార్నింగ్ 10కి బయలుదేరామండి. అది మంచి ట్రాఫిక్ టైం అండి అది మటుకు. ఎందుకంటే అప్పుడే అందరూ ఆఫీసులకు బయలుదేరుతూ ఉంటారు. మాకు హోసూరు దాటడానికే మాకు 2 అవర్స్ పట్టిందండి. సిటీ దాటేసేసి హోసూరు దాటేలోపల మాకు 2 అవర్స్ పట్టిందండి. ఫ్లైఓవర్ అండి ఇది. ఎలక్ట్రానిక్ సిటీ ఉంటుంది కదండి, ఆ ఫ్లైఓవర్ అండి ఇది. బెంగళూరు దాటిన వెంటనే హోసూరు వస్తుందండి. ఇది కర్ణాటక బార్డర్ అండి. ఇప్పుడు మనం తమిళనాడులోకి ఎంటర్ అయిపోయామండి. ఇది కృష్ణగిరి ఫోర్ట్ అండి ఇది. మాకు కృష్ణగిరికి వచ్చేలోపలికే మాకు ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. ఇక్కడే మేము లంచ్ కూడా చేసేసాము. కృష్ణగిరిలో నేను ఆనంద భవన్లో లంచ్ చేసామండి. చాలా బాగుందండి లంచ్ మటుకు. మామూలు మీల్సే చెప్పామండి. మాకు అరుణాచలం అంటే చాలా ఇష్టం అండి. మేము 2 మంత్స్‌కి ఒకసారి అరుణాచలం కంపల్సరీగా వెళ్తూ ఉంటామండి. 2 మంత్స్‌కి కానీ 3 మంత్స్‌కి కానీ మాకు ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతామండి అరుణాచలానికి. ఈ కర్ణాటక సైడు, తమిళనాడు సైడు తిరువన్నామలై అంటారండి. మన ఆంధ్ర సైడ్ మనం మటుకు అరుణాచలం అనే అంటామండి. ఇక్కడ అరుణాచలం అంటే ఎవరికీ తెలియదండి. ఇక్కడ కర్ణాటకలో తిరువన్నామలై అంటే మటుకు తెలుస్తుందండి. కానీ మన ఆంధ్రాలో మటుకు మనం అరుణాచలం అనే కదండి అంటాము. మాకు చాలా లక్కీ అండి అరుణాచలం అంటే. అరుణాచలం శివయ్యని మేము అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటా ఉంటేనే మాకు మనసు బాగుంటుందండి. మాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు బయలుదేరేస్తామండి బెంగళూరు నుంచి అరుణాచలానికి. చాగంటి వారు చెప్తారు కదండి, అరుణాచలం చూడక ముందర మన లైఫ్ ఒక రకంగా ఉంటుందంట, చూసిన తర్వాత ఒక రకంగా ఉంటుందంట. అది మటుకు కరెక్ట్ అండి. అదృష్టం ఉంటే తప్ప అరుణాచలంలో మనం అడుగు పెట్టలేమండి. శివయ్య పర్మిషన్ ఉండాలండి. అదేనండి అరుణగిరి అండి. అరుణాచలం కొండ అండి అది. మనకు 20 కిలోమీటర్ నుంచి మన కొండ కనిపిస్తూ ఉంటుందండి. చూశారు కదండి కొండని, అరుణాచలం కొండ అండి. ఆ కొండే శివయ్య అండి. అక్షయ తృతీయ కదండి, ఫ్రైడే వస్తుంది కదండి అక్షయ తృతీయ. అందుకే అరుణాచలం వెళ్ళాలని మాకు అనిపించిందండి. అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేయాలి అనుకున్నామండి. అందుకే బయలుదేరేసామండి. ఇప్పటికీ మేము అరుణాచలం చాలాసార్లు వచ్చామండి. మాకు ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తే, ఎప్పుడు శివయ్య అనుగ్రహం ఉంటే, ఇది రమణ మహర్షి ఆశ్రమం అండి. శివయ్య ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు వెళ్ళిపోవడమేనండి. ఆ శివయ్యే మనల్ని పిలిపించుకుంటాడండి. మేము అకామిడేషన్ ఎక్కడ తీసుకున్నామంటే మేము ఆన్లైన్లో బుక్ చేసేసామండి. ఇది ఈశాన్యలింగం అండి. ఈశాన్యలింగం పక్కనేనండి ఆలయం అని ఇక్కడ తీసుకున్నామండి మేము అకామిడేషను. ఇది అంతకుముందర యాత్రి నివాస్ అండి. ఇప్పుడు పేరు మార్చారండి ఆలయం అని. లోపలే రెస్టారెంట్ కూడా ఉంటుందండి.
రూమ్స్ అయితే మటుకు చాలా బాగుందండి. బయట నుంచి కూడా చాలా బాగుందండి. కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడు వచ్చినా సరేనండి అరుణాచలంలో ఇక్కడే తీసుకుంటామండి రూమ్స్. చాలా బాగుంటాయండి. ఇప్పుడు సమ్మర్ కదండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, అందుకని ఏసీ రూమ్ తీసుకున్నామండి. మామూలుగా మనం వింటర్లో అలా వస్తే నాన్ ఏసీ అన్నా తీసుకోవచ్చండి, బాగుంటుందండి. బట్ సమ్మర్లో మటుకు కంపల్సరీగా పిల్లలు ఉండలేరండి ఎండకి, అందుకని ఏసీ రూమే తీసుకోవాల్సిందేనండి. ఇక్కడ నుంచి మనకు కొండ కూడా బాగా కనపడుతుందండి, చాలా బాగుంటుంది. మాకు హెచ్ బ్లాక్లో వచ్చిందండి రూము. మాకు గ్రౌండ్ ఫ్లోర్లోనే వచ్చిందండి రూము. ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో రూము, రీజనబుల్ ప్రైస్ అండి. రూమ్ అంతా చూడండి ఒకసారి ఎలా ఉందా అని. బాత్రూమ్స్ కూడా ఇక్కడ నీట్గా ఉంటాయండి. గీజర్ కూడా అన్నీ ఉంటాయండి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. ఇక్కడ మనము మన బ్యాగ్స్ అన్ని, మన బట్టలన్నీ నీట్గా ఇక్కడ సర్దుకోవచ్చండి. వాల్డ్రోబ్ అండి, ఈ వాల్డ్రోబ్లో మన బట్టలన్నీ పెట్టేసుకోవచ్చండి ఎంచక్క. శివయ్య ఫోటో అండి, అమ్మవారిదండి, అరుణాచలేశ్వర స్వామి ఫోటో అండి. ఇక్కడ వాళ్ళ కిట్ ఒకటి ఇచ్చారండి మాకు. ఆ కిట్లో ఏమున్నాయో చూద్దామా అండి. ఒక 2 వాటర్ బాటిల్స్ అండి, ఫ్రీయేనండి ఇవంతాను. ఒక పేస్ట్ ఇచ్చారండి ఫ్రీగానేనండి. ఒక 2 సోపులు అండి, 2 షాంపులు ఇచ్చారండి, చిక్ షాంపులు. ఇది ఆయిల్ ప్యాకెట్ అండి చిన్నది, కోకోనట్ ఆయిల్ అండి. ఇదైతే పౌడర్ అండి. 2 బ్రష్లు ఇచ్చారండి, ఒక దువ్వెన ఇచ్చారండి. ఫ్రీ అండి ఇది మటుకు కిట్ అండి, చాలా బాగుందండి.